आचार्य देवो भव మీ గురుగారికి నమస్కారం చేసుకోండి ఇష్టదేవతాభ్యో నమః ఇష్టదేవాన్ని స్మరించుకోండి కులదేవతాభ్యో నమః కులదేవాన్ని స్మరించండి గ్రామదేవతాభ్యో నమః చుట్టుపక్కల ఉన్న ఆలయాలకు నమస్కారం చేసుకోండి స్థానదేవతాభ్యో నమః ఇక్కడ వేసేసినట్టు మహాజనేభ్యో నమో నమః బంధువులకు నమస్కారం చేసుకోండి అట్లాగే మన చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దవాళ్ళు అనుమానులు వయసులో పెద్దవాళ్ళకు నమస్కారం చేసుకోండి సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః యజమానస్య ఫాలే తిలకం కృత్వా బొట్టు అందరికి వచ్చిందా బొట్టు లేని వాళ్ళు ముందుకు వస్తే పెడతారు లేకపోతే ఎవరైనా తీసుకుని అందరూ పెట్టండి యజమానస్య ఫాలే తిలకం కృత్వా కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుకరే కంకణం सर्वांगे हरिचंदनं च कलयं कंठे च केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः ఎవరైనా పూలు పెట్టిన పని సంగు రాణి కేశవాయ స్వాహా నారాయణాయ స్వాహా మాధవాయ స్వాహా గోవింద నీళ్ళనే కదా నీళ్ళు తీసుకొని అలా పట్టినాయన మహా త్రివిక్రమాయన మహా వామనాయ మహా శ్రీధరాయ మహా ఋషికేశాయ మహా పద్మనాభాయ మహా దామోదరాయ మహా సంకర్షణాయ మహా వాసుదేవాయ మహా వృక్షణాయ మహా నిధాయ మహా పురుషోత్తమాయ మహా ఆదోక్షజాయ మహా నరసింహాయ మహా అచ్యుతాయ మహా జనార్దనాయ మహా ఉపేంద్రాయ మహా శ్రీకృష్ణాయ మహా శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః ఓం హే దేవదేవోత్తమస్య దేవతాభవస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవత పాదారవిందభక్తస్య తర్వాత లక్ష్మణ అందరికీ అసేమానస్య గోత్రోద్భవస్య మేడికాయగోత్రోద్భవస్య ఏడోకాలస్య సురేషుడినామదేస్య ధర్మవతి మంగళానామ్ని సంయుక్తానామ్ని గీతవృడినామదేస్య సకుటుంబస్య శిక్షి వివాస్తవ్యానాం స్త్రీ పురుషేనానాం శిక్షిలో ఉన్నటువంటి వారందరూ మీ గోత్రం మనసులో చెప్పుకోండి నా గోత్రం పేరు మనసులో చెప్పుకున్నా ఓకేనా ఆ పేరు అందరి పేర్లు చెప్పుకోండి పూజకు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు 60లో పనిచేసి అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు చిన్న వయసు నుంచి పెద్ద వయసు అందరూ కూడా అందరూ తెచ్చుకోండి మన అందరూ శిక్షి వాస్తవ్యానాం శ్రీకృష్ణానాం ఆపాలవృద్ధాంతానాం సర్వేషాం ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం లోక కళ్యాణార్థం మనం బాగుండాలి మనతో పాటు లోక కళ్యాణం కూడా జరగాలి అందుకని చెప్పి ఈ ధర్మకార్యాలన్నీ కూడా చేస్తున్నాం యథాశక్తి భక్తిపూర్వక విఘ్నేశ్వర నవరాత్రి పూజనం యత్కృతం తత్ పరిసమాప్త్యర్థం విఘ్నేశ్వర ఉత్తర పూజనం చ కరిష్యే చెప్పండి మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం విఘ్నేశ్వర స్వామి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం సర్వేషాం సకుటుంబానాం భక్తజనానాం ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ఇష్టకామ్య అభిలషిత సిద్ధ్యర్థం మమ సకుటుంబానాం విద్యా ఉద్యోగే వ్యాపారే రాజకీయ ప్రకరణే ఉన్నతోన్నత అభివృద్ధ్యర్థం అస్మిన్ 60 అభివృద్ధ్యర్థం 60 అభివృద్ధి రావాలి ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలి ఇట్లా విద్యా ఉద్యోగము వ్యాపారము రాజకీయ ప్రకటన అన్ని విధాలుగా మనం స్వామివారి ఆశీర్వాదిత అభివృద్ధికి రావాలి అని స్వామివారిని మనం ప్రార్థన చేస్తున్నాం యథాశక్తి వినాయక నవరాత్రౌ యత్ కృతం నవదిన పర్యంతం పూజనం కరిష్యే విఘ్నేశ్వర స్మరణం చ కరిష్యే కలశారాధనం దీపారాధనం చ కరిష్యే విఘ్నేశ్వర స్మరణం కలశారాధనం దీపారాధనం చ కరిష్యే విఘ్నేశ్వర స్మరణం చెప్పండి విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ లంబోదరాయ सकलाय जगद्धिताय नागाननाय स्तुति जय विघ्नेश्वराय नमः ध्यायामि ध्यानं समर्पयामि नमस्कारं करोमि कलशाराधनं च करिष्ये ओम कलशस्य मुखे विष्णुः कंठे रुद्रः समाश्रितः
मूले तत्र हितो ब्रह्मा मध्ये माधुगणाबुधाः क्षोतसागराः सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेदोऽथ यजुर्वेदः सामवेदो अथर्वणः अंगे चपण गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु ఇది దీంట్లో మనం పసుపు వేస్తున్నాము గోమూత్రము గంగాజలం వేస్తున్నాము ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి నదీ జలాలటువంటి పవిత్రత ఇందులో రావాలని అనుకున్నాం కాబట్టి దీంట్లో ఏమున్నది గంగాజలం ఉన్నది దీంతో మనం ఏం చేస్తున్నాము భూగాన్ని తీసుకుంటాం द्वयाद्रव्यान् सम्प्रोक्ष्य द्वयासामान्यमिच्छति एवं सम्प्रोक्ष्य निर्मिच्छति आत्मान् सम्प्रोक्ष्य अवशिष्टं परिहरे अपवित्रः पवित्रो वा सर्वावस्थानतो वा स्मरेत् पुनरीकाक्षं सबाह्याभ्यन्तरशुचिः सर्वं शुचिः पठे अंदर మీద ఇప్పుడు శరీరాన్ని మనసుని చుట్టుపక్కల వాతావరణాన్ని పవిత్రం చేసుకొని पूजा कार्यक्रम చేసుకున్నామని దీని యొక్క అర్థం దీపారాధన కరిష్యేతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపో జ్యోతి నమోస్తే దీపదేవతాభిర్మః దీపదేవతాభిర్మః నమస్కారం కరోమి देव भगवान की जय प्रतिनित्यम भगवत सन्निधिలో దీపారాధన వల్ల శుభము కళ్యాణము ఆరోగ్యము అలాగే ధన సంపద కలుగుతుంది అలాగే శత్రు బుద్ధి వినాశాయ మనకు తెలిసి తెలియకుండా శత్రువులు ఉంటారు అటువంటి శత్రువుల యొక్క బుద్ధి నాశనం అవుతుంది కాబట్టి ప్రతినిత్యము భగవత్ సన్నిధిలో దీపారాధన చేయాలి గణేష్ మహారాజ్ కి జై దీప భగవాన్ కి జై విఘ్నేశ్వర స్వామి గ్రహారం దీపారాధనం సమర్పయామి नमस्कारं करोमि तथा गौरदेवताभिर्मः ध्यायामि ध्यानं చెప్పండి सर्वमंगला नारायणी नमोस्तुते गौरदेवताभिर्मः ध्यायामि ध्यानं समर्पयामि गौरी गणपति गौरी వాళ్ళతో పాటు ఇంకా ఎవరైనా మన దగ్గర ओम ब्रह्मदेवानां पदवी कवीनां ऋषिविप्राणां मेषो मृगानां सेनो रुद्रानां सतजल्पनानां सोमहोत्रमध्ये बिरेभन्न ब्रह्मणे नमः इदं विष्णुविचक्रमे त्रेधान्तदेवनं समूलस्य भावं श्री विष्णवे नमः तद्रुद्राय प्रचेतसे चेमशन्तु मम हृदे रुद्राय नमः ओम आदित्याय च आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः आदित्याय नमः भगवान की जय इंद्राय नमः अग्ने नमः यमाय नमः निर्दय नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशान्येश्वराय नमः ऊर्ध्वलोकपालकाय नमः पृथिव्यै नमः आकाश जन्म పెట్టుకోండి పృథివీ భూమి జన్మ పెట్టుకోండి చెప్పండి సముద్ర వసనే దేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం చ క్షమస్వమే భూదేవి నమః భూదేవికి భక్తులు నమస్కారం చేసుకోండి భూదేవి నమః నమస్కారం కరోమి పాలకులకు ధ్యానం చెప్పినాం తర్వాత మీ ధ్యానం సమర్పయామి ఈ కలశం అంటే భూమి భూగోళం భూగోళంలో ఏవైతే దేవతా శక్తులు ఉన్నాయో అందరినీ ఇక్కడ పిలిచాం అన్నమాట గణపతి పూజతో పాటు నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీ దేవతా శక్తి ప్రకృతి దైవం ఏవైతే అంటామో ఆ భూగోళంలో ఏదైతే దేవతా శక్తులను అన్ని పిలిచి మనం నమస్కారం కరోమి కలశే వరదేవతాభిర్మః నమస్కారం కరోమి ఇప్పుడు వినాయకుడి వారికి ధ్యానం చేస్తున్నాం సుధాకరాత్మోదకం సదా ముక్తిసాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినుతే భజకం నలాశుభాశుభాషకం నమామి తం వినాయకం గణేశ మహారాజ్ కి జై విఘ్నేశ్వరాయ నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి నమస్కారం కరోమి అక్షతవేండి ఓం విఘ్నేశ్వరాయ నమః సర్వదేవతా
దేవతాభ్యమా ఇప్పుడు దేవతలందరూ వస్తారు మన దగ్గరికి వీళ్ళందరికీ ఏం చేస్తున్నాము వచ్చిన దేవతలందరికీ పాదయోహ పాద్యం దీన్ని తీసుకొని పాదాల మీదుగా భావించి అక్కడ వస్తుంది పాదయోహ పాద్యం సమర్పయామి ఇప్పుడు దేవతలందరికీ హస్తయోహ వాక్యం తాళాన్ని ఇస్తున్నాం ముఖే ఆచమనీయం సమర్పయామి తాళాన్ని ఇస్తున్నాం చేతులు అడిగినాం కాలని పయాధిపం చామృతం పయాధిపతం సేవ శరకరామృత సంహితం పంచామృతం మయానీత స్నానార్థం ప్రతిరిక్యతాం అందరికీ స్నానానికి పంచామృతం అలాగే తాగడానికి పంచామృతం ఇస్తున్నాం స్వామివారికి మనం టీవీ కాఫీ తాగుతాం కదా స్వామివారికి పంచామృతం ఇస్తున్నాం ఇలా చూపించి పక్కన నీరు స్వామివారికి పంచామృత స్నానం అయిపోయింది శుద్ధదర్భ స్నానం కూడా అయిపోయింది తర్వాత వస్త్రం సమర్పయామి స్వామివారికి వస్త్రం సమర్పించాము వస్త్రం పైన అక్షతలు वस्त्रं समर्पयामि यज्ञोपवीतार्थे अक्षतान् समर्पयामि गन्धान् धारयामि स्वामिवाరికి गन्धं समर्पिंచాము हरिद्रां समर्पयामि स्वामिवाరికి गन्धము పసుపు అట్లాగే కుంకుమ కూడా సమర్పిస్తాము कामना काम संभवः कुंकुमेनार्चिता देव गृहाण परमेश्वर कुंकुमद्रव्याणि समर्पयामि पुष्पैः पूजयामि सेवन्वितिकाकुलचम्पकपाटलाब्जैः पुण्यगजाज करवीररसः पुष्पैः बिल्वप्रमादुलसीदलमालदेवी त्वां पूजयामि जगदीश्वर मे प्रसीद आराम पुष्पाणि मनोहराणि जलाजलस्तानि सुपल्लवानि सुवर्णपुष्पाणि अर्पितानि स्वामिखदां देवर प्रसीद पुष्पैः पूजयामि नैवेद्यं निवेदयामि नैवेद्य निवेदयामि नमस्कारं करोमि नैवेद्य नैवेद्य అందరూ ముక్కోండి గోత్రం పేరు చెప్పండి మీ మనసులో కోరిక చెప్పండి మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం మేస్య అతః శాంతిం ప్రేక్షమే స్వామి మా మనసులోని కోరికని కూడా నీకు ఈ తాముడు రూపంలో సమర్పిస్తున్నాం కాబట్టి ఈ తాముడు స్వీకరించి మా మనసులోని కోరిక మాకు నెరవేర్చాల్సిందిగా నా యొక్క ప్రార్థన అని తినక స్వామివారి పూజ ఇది లాస్ట్ ఈ దాటి మన నెక్స్ట్ దాకా వెయిట్ చేయాలి కాబట్టి స్వామివారికి చక్కగా నమస్కారం చేసుకోండి ఏదైనా ప్రార్థన అంటే మనసు చెప్పుకొని దండం పెట్టుకోండి స్వామి మీ ఆశీర్వాదం మాకు నిలవేలా ఉండాలి ఎప్పటికీ మేము సుఖ సంతోషాలతో ఆయురారోగ్య యశ్వంతం ఉండాలి ఏ పని చేసినా అందులో మీ ఆశీర్వాదం వల్ల సక్సెస్ రావాలి వృద్ధి శుద్ధి వృద్ధి అంటే డెవలప్మెంట్ శుద్ధి అంటే సక్సెస్ ఇవన్నీ మాకు కలగాలి అని చెప్పి రావాలని కోరుకుంటాం గణేష్ మహారాజ్కి तांबूल हे दक्षिणा समर्पयामि नमस्कारं करोमि गणेश महाराज की जय।
विश्वेश्वर भगवान की जय। आनंद कर्पूर मंगल महानीराज गणेश महाराज की जय। जय गणेश जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेव। जय गणेश जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेव। एकदंत दयावंत चार भुजाधारी माथे पर तिलक सोहे मूस की सवारी। कान छड़े फूल चढ़े और चढ़े मेवा सर्वन सा भोग लगे संत करे सेवा। जय गणेश जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेव। अंधन को आँख देत कोढ़िन को काया अंजन को पुत्र देत निर्धन को माया। सगुर श्याम चरण आयो सफल कीजे सेवा माता जाकी पार्वती पिता महादेवा। जय गणेश जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा। गौरम करुणावतारम करुणारतारं जगीन्द्रा रावणं हृदयरहिते भवानी सारमालां कालकाले कालमालां विजयीन्द्राय विजयाम्बराय नमः शिवाय मंगलम पार्वती नाथो मंगलायतनम हर हर नमः पार्वती पतये हर हर महादेव हर। काशन पूर्णा विश्वेश्वर भगवान की जय। जय लक्ष्मी गणपति सरस्वती भगवान की जय। हीरेन श्रीकरणं स्मितांदरं आत्माभिनंदनं सीता लक्ष्मण स्मित श्री रामचंद्र महाराज की जय। भारत తీసుకోండి भारत తీసుకున్నాక అక్షంతలు హిమానస్యంతి అందరి దగ్గర ఖాతా వస్తుంది ఆ తీసుకున్న అక్షంతలు పూలు తీసుకోండి। ఓం విజ్ఞానజ్ఞమత దేవాస్తాని సమాని ప్రథమాన్యాసన్న దేహనాకం హిమానస్యంతే ఇతర పూర్వే సాధ్యాంతి దేవాః అమ్మ అక్షంతలు తీసుకోండి। ఓం రాజాధిరాజాయ ప్రసయ్యసాధినే నమో వయం వై శ్రవణాయ విద్మహే సామే కామాన్ కామకామాయ మహ్యం రామేశ్వరో వై శరణోదధాతు వీరావే ధ్యానికాని చ పాపాని జన్మాంతర కాని నశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మ పాపాత్మ గణాధిప గణేష్ మహారాజ్ కి జై। దగ్గరకు వచ్చి అక్షంతలు వేసి దండం పెట్టుకోండి। తెలిసి తెలియక చేసినటువంటి పాపాలని క్షమించి మీ యొక్క దర్శనమైనటువంటి పుణ్యఫలితం వల్ల మాకు శుభము అన్ని కలగాలి। రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి పుత్రాన్ దేహి ధనం దేహి సర్వాన్ కామాంశ దేహి మే। రూపము ఇవన్నీ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఇవన్నీ మీ యొక్క దర్శన భాగ్యం వల్ల మాకు కలగాలి స్వామి అని దీనికి అర్థం। ఇప్పుడు పూజనం సమాప్తం। ఇప్పుడు ఏం చేయాలి? ఉత్తర పూజనం। ఉత్తర పూజనం అంటే ఏంది? బాబాని ఇప్పుడు స్వామివారికి వీటితో చెప్తున్నాము ఏమేమి కావాలి పంపిస్తున్నాం, ఏమేమి ఇచ్చి చంద్రమాక్షాదయాన్ని గొడుగు చామరాభ్యాం విజయామి చామరం అంటే సార్ విసర్జన నృత్యం దర్శయామి నృత్యాన్ని బట్టి అక్షంతలు వేసి నృత్యం చేసుకుంటూ పంపించవచ్చు। గీతంశాయామి చక్కటి సాంప్రదాయపరమైనటువంటి సంగీతం కూడా పాడి పంపించవచ్చు। దానికి బదులుగా అక్షంతలు చేస్తుంది। गीतांशावयामि जानारोहयामि आमर जंडा सिंहानारोहयामि
సింహాలు ఇల్లు లేవు ట్రాక్టర్ ఏదో వెహికల్ తెప్పిస్తాము సింహానారోహయామి సమస్త రాజోపచార భక్త్యోపచార శక్త్యోపచారాన్ని సమర్పయామి అనేన యథాశక్తి నవమ దివస పర్యంతం వినాయక నవరాత్రి పూజనం యత్కృతం తత్ సరసమాఖ్య పూజనం అహం కరిష్యే उत्तर भोजनं समर्पयामि ब्रह्मयो देवाः तत्र गच्छ विघ्नेश्वर तत्र गच्छ परमेश्वर गणेश महाराज की जय स्वामी ఏం చెప్తున్నామంటే స్వామి మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఎక్కడైతే బ్రహ్మదేవతలు ఉంటారో ఎక్కడ మీ నివాసమో అక్కడికి మీరు బయలుదేరండి మళ్ళీ మేము మిమ్మల్ని ఆహ్వానిస్తాం అప్పుడు మీరు వచ్చి మేము చేసేటువంటి పూజ అందుకొని మళ్ళీ మమ్మల్ని ఆహ్వానించండి అని చెప్పి చెప్తున్నాం ఓకేనా శోభనార్థే పునః ఆగమనాయ చ గణేష్ మహారాజ్ కి మొదటి రోజు అందరూ ఒక ముందుకు రండి ముందు కలశం కలపండి తర్వాత స్వామివారి విగ్రహాన్ని కొద్దిగా ముందు కలపండి రండి కొంతమంది రండి అటు కొంతమంది రండి ముందు కొంతమంది రండి కలశం గదానికి అందించండి వినాయకుడికి అందించండి గణేష్ మహారాజ్ కి ముందున్న వాళ్ళు కంపల్సరీ ఉండాలి మిగతా వాళ్ళు అందరూ రావచ్చు ఇప్పుడు విగ్రహం అందించిన ముందుకు రండి అటు నలుగురు రండి గణేష్ మహారాజ్ కి మహారాజ్ కి మహారాజ్ కి గణపతి బప్పా గణపతి బప్పా గణపతి బప్పా पुढच्या वर्षी लवकर्या देव जमान आयुष्ते ज्योतिराती सम्रांच विराजंच अभिषेके आत्मजहि लक्ष्मी राक्षस्यां प्रीतया मास्तुंधयामसे मानवहि कुंसे जात वेदो रामश्रम पुरुषजगत आभप्रदग्नागरे यामा परिपातया उत्तरं कर्पूरं पठति गणेश महाराज की जय पुढचे जन्म में पुढे చేసినప్పుడు సాంబార్ది పువ్వు పడుతూనే ఉంటుంది సాత్వికమైనటువంటి విధానంగా ఈ విధంగా చేసి ఓకే గణేష్ మహారాజ్ కి జై Sang